నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, రాబోయే జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణిమ సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి సమేత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహించుకుంటే మనకు ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. అసలు ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి అంటారు? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు. ఓకే. అలానే ఈ ప్రపంచానికి స్థితికారత్వం ఆవిర్భవించినటువంటి రోజు కనుక ఆ రోజు శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకంగా లోక కళ్యాణార్థం జరిపిస్తున్నటువంటి దైవ కార్యం. ఎందుకు అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం చూస్తున్నాము, ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి యొక్క ఆర్థిక సంక్షోభనం మరియు భౌగోళిక పరంగా ఎంతో నష్టం మనకు జరుగుతుంది. అలానే ఆర్థిక పరంగా, వర్తక వాణిజ్య పరంగా ఎన్నో రకాలుగా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా నష్టపోతుంది. మనం చూస్తున్నాము, పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి నిత్యావసర ధరలు, వస్తువులు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అలానే కొత్త కొత్త వ్యాధులు రావడము, రాజకీయాల్లో అనేక విధమైనటువంటి మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటి దుష్ప్రభావాల నుంచి బయటపడి భారతదేశము మరియు ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆ జగదంబే అయినటువంటి మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ జరుపుతున్నటువంటి దివ్య యాగమే ఈ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగం. ఓకే అండి. అయితే ఈ యాగాల్లో ఎవరెవరు పాల్గొనొచ్చు అంటారు? ఎం చింతయతే కామం తం తం ప్రాప్నోతు వాప్నుయాత్ అని మనకు శాస్త్రమే చెప్తుంది. అయితే ఈ అష్టలక్ష్మి యాగంలో ఎవరైనా కూర్చోవచ్చు. దీనికి కుల మత పేదవర్గ వర్ణ ప్రాంతాల విభేదన కూడా లేదమ్మా. ఇందులో మనకు 8 మంది మహాలక్ష్ములు. అష్టలక్ష్మి అంటే ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా మనకు మొత్తం 8 మంది మహాలక్ష్ములు. ఈ ఒక్కొక్క మహాలక్ష్మీదేవి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది అని శాస్త్రం చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్నత స్థాయికి రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గజలక్ష్మి యాగం దగ్గర కూర్చోవాలి. అలానే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు లేదా పెళ్ళై చాలా కాలమైన పిల్లలు లేనటువంటి వాళ్ళు వీళ్ళు సంతానలక్ష్మి యాగంలో కూర్చోవాలి అన్నమాట. అలానే కుటుంబ కలహాలు, అన్నదమ్ముల యొక్క ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ధాన్యలక్ష్మీదేవి దగ్గర కూర్చోవాలి. డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, అలానే ఈ త్రివిధ దళాలు ఏవైతే నేవీ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ రక్షణ విభాగం ఏదైతే ఉందో ఈ రక్షణ విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీరలక్ష్మి అమ్మవారి దగ్గర కూర్చోవచ్చు. అలానే స్పోర్ట్స్ పర్సన్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, న్యాయ కోవిదులు అంటే జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా విజయలక్ష్మి అమ్మవారి దగ్గర కూర్చోవాలి. ఎందుకు అంటే స్పోర్ట్స్లో గెలవాలి అన్నా, కోర్టులో న్యాయం జరగాలి అన్నా, వాళ్ళ యొక్క వాదనలో వాళ్ళు గెలవాలి కదమ్మా. ఇలా దేన్నైనా కానీ స్పోర్టివ్గా తీసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విజయలక్ష్మి అమ్మవారి యాగంలో పాల్గొనవచ్చు. అలానే గవర్నమెంట్ ఎగ్జామ్స్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, జేఈ, ట్రిపుల్ ఐటీ, ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఎడ్యుకేషన్ కూడా మనిషి యొక్క మానసిక ప్రశాంతత పైన ఎంతో ఒత్తిడిని గురి చేస్తుంది. మనం చూస్తున్నాం ప్రతిరోజు. కొన్ని స్కూల్లో అయితే 1 1 2 2 2 3 3 అని ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఆ స్థాయికి రావాలి అంటే పిల్లల పైన ఎడ్యుకేషన్ ప్రభావం, ప్రెజర్ ఎంత ఉంటుంది వాళ్ళకు. సో అంత కష్టపడి చదివినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోతున్నాము అనేటటువంటి భయము, భావన పిల్లలకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క చదువుల్లో ఉత్తీర్ణత సాధించడము, వాళ్ళు రాసేటటువంటి ప్రభుత్వపరమైన ప్రైవేట్ అయినా వాళ్ళు రాసేటటువంటి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందాలి అని అనుకుంటే విద్యాలక్ష్మి హోమంలో కూర్చోవడము, ఇలా 8
మనకు అష్టలక్ష్ములు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కొక్క కోరికను బట్టి ఒక్కొక్క మహాలక్ష్మీదేవి యొక్క హోమగుండంలో వాళ్ళను ప్రత్యేకంగా కూర్చోబెడుతున్నాం అన్నమాట. ఓకే. వీళ్ళందరితో ప్రధానంగా కమలాత్మిక అమ్మవారి యొక్క హోమం మనం ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో జరిపిస్తున్నాము. ఇది చాలా అరుదైనటువంటి యాగం. ఇందులో మనము వాడేటటువంటి వస్తువులు కావచ్చు, ఇందులో మనం జరిపించేటటువంటి పూజా క్రతువులు, దాని యొక్క విధానము కూడా మంత్రశాస్త్రంలో అతి గోప్యంగా ఉన్నటువంటి విధానాన్ని తీసుకొని అతి తొందరగా రిజల్ట్ రావాలి, అలానే దాని యొక్క ప్రభావము మానవుని యొక్క జీవితంలో తొందరగా కనబడాలి అనేటటువంటి సదుద్దేశంతో ముఖ్యమైనటువంటి మంత్రములతో మనం జరిపిస్తున్నటువంటి దైవిక లోక కళ్యాణార్థం జరిపేటటువంటి క్రతువే ఈ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగం. ఓకే, చాలా గొప్ప విశేషం అండి. అంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగం అవ్వచ్చు, రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి. సో ఇప్పుడు అందరికీ ఒక్క యాగం నిర్వహించుకోవడం వల్ల ఫలితం వస్తుంది అంటారు? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇందులో మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి. కోర్టు, ఉద్యోగము, వ్యాపారము. ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ 8 లక్షల ఎవరెవరైతే 8 మంది మహాలక్ష్ములు ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇప్పుడు ఇందులో సంతానము ఉంది. సంతానం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి సంతానం కావాలి అని అంటే ఆల్రెడీ సంతానలక్ష్మి వచ్చేసింది. అలానే కోర్టు సమస్యలు, తగాదాలు వీటికి సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి విజయలక్ష్మి. అయితే గురుగారు, మరి ఇప్పుడు పిల్లలు ఉంటారు, చదువులో ఉత్తీర్ణత కోసం వెయిట్ చేసేవాళ్ళు, వీళ్ళు చేయొచ్చు అంటారా ఈ యాగం? అంటే ఓన్లీ దంపతులు చేయాలని చెప్పేసి అంటున్నారు. లేదు, మీరు సరిగ్గా వినలేదు. ఇందాక మనం ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినంత విద్యాలక్ష్మి అని చెప్పాం కదా, ఆ విద్యాలక్ష్మి దగ్గరనే చక్కగా చదువుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ విద్యాలక్ష్మి దగ్గర పిల్లలు కూర్చొని కూడా చేయొచ్చు అంటారా? అయ్యో, ఇంకొక విశేషం ఏంటంటే అమ్మా, కేవలం ఈ పిల్లలనే కాదు, ఆర్టిజం, మనకి ఈ మధ్య కాలంలో పిల్లలలో ఆర్టిజంతో సఫర్ అవుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఆర్టిజంతో సఫర్ అయ్యేటటువంటి విద్యార్థులను, పిల్లల్ని, మానసిక వికలాంగులు కావచ్చు, ఆర్టిజంతో సఫర్ అయ్యేటటువంటి పిల్లల్ని కూడా ఈ విద్యాలక్ష్మి యాగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది వాళ్ళకు. గతంలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, గతంలో నేను జరిపినటువంటి మహాలక్ష్మి యాగాల్లో ఆర్టిజంతో సఫర్ అయ్యేటటువంటి విద్యార్థులు ఈ యొక్క యాగంలో కూర్చున్న తర్వాత నుంచి కొద్దిగా వాళ్ళల్లో మార్పులు రావడము, కొద్దిగా వాళ్ళ యొక్క బుద్ధి వికసిస్తున్నట్టుగా తల్లిదండ్రులు ఫోన్ చేసి, గురువుగారు మా అబ్బాయి మునుపటి కన్నా ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా అబ్బాయి మమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో పిల్లలు ఉంటారనమాట. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చెప్తుంటే ఆ జగదంబ అనుగ్రహం ఎంత బాగుంది అని, ఆ భగవంతుని అంటే ప్రత్యేకంగా మనం చేసేది చేయగలిగేది ఏది లేదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మధ్యలో భగవంతుని యొక్క సంకల్పం, వాళ్లకు ఆ అమ్మవారు నా ద్వారా ఆ ఫలితాన్ని ఇవ్వాలి అని అనుకున్నది అని సంతోషం తప్ప వేరే ఏం లేదు. అలాంటి ఫలితాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి పిల్లలకు కూడా ఈ యొక్క యాగం అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇది అన్ని రకాల కోరికలు, ఈ కోరిక ఆ కోరిక అని లేదు. శాస్త్రంలో ఇందాక చెప్పినట్టు ఎం చింతయతే కామం తం ప్రాప్నోతు వాప్నుయాతు. ఎలాంటి కోరికలైనా వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి కలిగేటటువంటి కల్పవృక్షం ఈ యొక్క అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగం. చాలా గొప్ప విశేషం అండి. మరి ఇప్పుడు మనం ఈ యాగాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించబోతున్నాం? ఎంత సమయం పడుతుందంటారు? 29వ తారీఖు సోమవారం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, మహాలక్ష్మీదేవి యొక్క యాగాన్ని మనం మణికొండలో ఐశ్వర్య కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, సాయిబాబా దేవాలయంలో మనం నిర్వహిస్తున్నాము. ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత ఆచార్యాది ఋత్విగ్వరణము, మండపస్థిత ఆవాహిత అష్టలక్ష్మి సహిత కమలాత్మిక దేవత స్థాపనము, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత అగ్ని ప్రతిష్టాపన, యాగం ప్రారంభమవుతుంది 9 గంటలకు. 9 గంటల నుండి మధ్యాహ్నము 1:30-2 గంటల వరకు ఈ యాగము పరిపూర్ణంగా జరుగుతుంది. ఇందులో 2 షిఫ్ట్లు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు
ఒక బ్యాచ్ 10:30 నుంచి 12:30 వరకు ఇంకొక బ్యాచ్, ఇలా 2 షిఫ్ట్లు ఉంటాయి. 2 బ్యాచ్ల వైజ్గా ఈ యొక్క యాగాలను మనం నిర్వహించి 12:30 గంటలకు చక్కగా పూర్ణాహుతి, తర్వాత ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అందరికీ తీర్థప్రసాద వితరణ, మహదాశీర్వచనము, అన్నదాన కార్యక్రమాలు, మహాతీర్థ ప్రసాదం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రోజు ఎవరెవరైతే ఈ యాగములో పాల్గొంటారో వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి తొలగిస్తుంది అని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరు. ఓకే, తప్పకుండా గురువుగారు. చూశారు కదండి, మీ జీవితంలో కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరూ విముక్తి కలగడానికి జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. మీరందరూ ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధన్యవాదాలు.